జిల్లా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ విజయ సునీత స్పష్టం చేశారు. కనిగిరిలో నిర్వహించిన ప్రత్యేక విలేకరుల సమావేశంలో ఆమె ఇంధన కొరతకు వస్తున్న వదంతులను ఖండిస్తూ ప్రజలకు స్పష్టత ఇచ్చారు. జిల్లాలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని కలెక్టర్ వెల్లడించారు. పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. ప్రతి పెట్రోల్ బంకు వద్ద రెవెన్యూ, పోలీసు, పౌర సరఫరా శాఖ అధికారులను నియమించి స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు భయాందోళనలకు గురై డ్రమ్ములు, క్యాన్లలో పెట్రోల్ లేదా డీజిల్ నిల్వ చేసుకోవద్దని సూచించారు. అధిక కొనుగోళ్లు వల్ల అనవసర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శివరామిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో దాదాపుగా 116 పెట్రోల్, డీజిల్ అవుట్లెట్లు పనిచేస్తుండగా మరి దాదాపుగా 146 కిలో లీటర్స్ కన్జంప్షన్ ఉంది. అయితే నిన్న ఇవాళ కొంత పానిక్ సిచ్యువేషన్ అనేది కనపడుతుంది పెట్రోల్ బంకుల వద్ద. ముఖ్యంగా ప్రజలు ఈ పానిక్ సిచ్యువేషన్ కారణంగా కొంత అధికంగా బై చేయడం, పర్చేస్ చేయడం, అవసరాన్ని మించి కొనుగోలు చేయడం అనేది జరగడం కారణంగా కొంత పానిక్ సిచ్యువేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి పెట్రోల్ బంక్ వద్ద ఒక డిటి స్థాయి అధికారి, అదేవిధంగా పంచాయతీ, రెవెన్యూ, పోలీస్ అధికారులను కూడా ఉంచడం జరుగుతోంది. వారి ద్వారా ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని అసెస్ చేసుకుంటూ అక్కడ ఎలాంటి పానిక్ సిచ్యువేషన్ లేకోకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, దయచేసి ఎవరు కూడా కొరత వస్తుందేమో అని ఆలోచించుకొని అధికంగా క్యాన్లోను, కంటైనర్స్ లోను కొనుగోలు చేయొద్దని మనవి. ముఖ్యంగా మనకు నిరంతర పర్యవేక్షణ అయితే ఉంది. ఖచ్చితంగా రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా మన దగ్గర నిల్వలు కూడా ఉన్నాయి కాబట్టి మరి ఎలాంటి పానిక్ సిచ్యువేషన్ అవసరం లేదు. దయచేసి మరి దీనికి ప్రజలు కూడా సహకరించాలి. ముఖ్యంగా అగ్రికల్చర్ ఆపరేషన్స్ కి కావాల్సినటువంటి డీజిల్ కి సంబంధించి కూడా మనకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీరాజ్, అదేవిధంగా రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఒక్కొక్క పెట్రోల్ బంక్ దగ్గర ఒక్కొక్కరిని అసైన్ చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కూడాను దీని మీద ఈ రోజు మార్నింగ్ రివ్యూ తీసుకోవడం జరిగింది. రానున్న 2 రోజులు ఎటువంటి పరిస్థితుల్లో కొరత అనేది రావడానికి అవకాశం లేదు. తప్పనిసరిగా అన్ని పెట్రోల్ బంకులను నిరంతరం పర్యవేక్షిస్తూ మరి అమ్మకాలకు తగినట్టుగా సరఫరా ఉండేటట్టుగా చూస్తున్నాం. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మన దగ్గర స్టాక్ అవైలబిలిటీ దాదాపుగా డీజిల్లో 592 కేఎల్ ఉంటే మరి రిక్వైర్మెంట్ 235 కేఎల్ మాత్రమే. అంటే చాలా డబల్ రిక్వైర్మెంట్ మన దగ్గర, డబల్ అవైలబిలిటీ ఉంది స్టాక్. కాబట్టి దయచేసి ప్రజలు ఎవరు కూడా ఈ పానిక్ సిచ్యువేషన్ కి లోను కావద్దు. ఖచ్చితంగా దీని మీద నిరంతర పర్యవేక్షణ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు సరఫరాను కూడా మెరుగుపరచడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయిల్ మేనేజ్మెంట్ కంపెనీస్ తో కూడా మాట్లాడుతున్నాం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ తో కూడా మాట్లాడుతున్నాం. వారు కూడా వీలైనంత త్వరలో ఈ డీజిల్ అండ్ పెట్రోల్ సప్లైని ఎన్హాన్స్ చేయడానికి వారు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు.